నమో బుద్ధాయ, జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. మిత్రులారా, తథాగత భగవాన్ బుద్ధ బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు ముందుగా ప్రణామాలు తెలియజేస్తూ మీ అందరినీ బహుజన యుద్ధభేరి యూట్యూబ్ ఛానల్కు ఆహ్వానిస్తున్నాను. నా పేరు బేతాళ సుదర్శనం. భారతీయ బౌద్ధ మహాసభ మరియు సమతా సైనిక దళ్ ఆంధ్రప్రదేశ్ విభాగానికి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. మరియు ఆంధ్రప్రదేశ్ మాల ఉద్యోగుల సంఘం రిజిస్టర్డ్ 392/2024 మేము ఒక సంఘాన్ని రిజిస్టర్ చేసాం. ఆ సంఘానికి రాష్ట్ర గౌరవ అధ్యక్షుడికి కూడా మేము పనిచేస్తున్నాం. మిత్రులారా, ఈరోజు నేను మాట్లాడాలనుకున్న ముఖ్యమైన విషయం ఏంటంటే, రాష్ట్రంలో వన్ మ్యాన్ కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రా తన 365 పేజీల కమిషన్ రిపోర్టుని ప్రభుత్వానికి ఇవ్వటం జరిగింది. ధర్మిల అసెంబ్లీలో చర్చ జరిగింది. సో ఈ అంశంపై ఈ 365 పేజీల్లో ఆయన పేర్కొన్న అంశాలను ప్రజలందరికీ తెలిసేలాగా, దాంట్లో వాస్తవాలను సత్యాన్ని గుర్తించేలాగా, సత్యాన్ని సత్యంగాను అసత్యాన్ని అసత్యంలాగా గుర్తించే విధంగా నేను ఈరోజు ఈ అంశాన్ని మనువాదమే మాలా మాదిగల మధ్య చిచ్చు పెట్టింది, మనువాదమే మాలా మాదిగల మధ్య చిచ్చు పెట్టింది, ఈ అంశాన్ని విశ్లేషించాలని భావిస్తున్నాను. అల్పసంఖ్యాకులు నిరంతరం మెజారిటీ బహుజనులను పాలించడానికి కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఉంటారు. సహజంగా వారు సంఖ్యలో అత్యల్పం కాబట్టి ఈ రాష్ట్రంలో కమ్మలు రెడ్లు, కమ్మలైతే 3% ఉన్నారు, రెడ్లు 5% మాత్రమే ఉన్నారు. ఈ అల్పసంఖ్యాకులు తమ యొక్క మెజారిటీ రాజ్యాధికారం పోకూడదనే ఉద్దేశంతో నిరంతరం కుట్రలు కుతంత్రాలు మనువాదంతో, ఆర్ఎస్ఎస్ గైడ్లైన్స్తో, బీజేపీతో చెలిమి చేస్తూ నిరంతరం కుట్రలు పొందుతున్నారు. 30 సంవత్సరాల నుండి ఈ దౌర్భాగ్యం ఈ ఆంధ్రప్రదేశ్లో రాజ్యం వెళ్తుందన్న విషయాన్ని మీరు గమనించాలి. అందుకు ఏకైక ప్రబల సాక్ష్యం ఎస్సీ వర్గీకరణ వాదమే. తలో పాపం పిడికడ అనే రీతిలో మనువాదులందరూ ఈ వర్గీకరణ ఉద్యమానికి ఆజ్యం పోసి నిత్యం మంటలు రగిలిస్తున్నారు. చివరకు రాజ్యాధికారం లేని సమిధలుగా 30 సంవత్సరాల నుండి దళితులు మిగిలిపోయారు. దేశంలోనే అన్ని కులాల్లో ఓబీసీలు అయితేనేమి, షెడ్యూల్ ట్రైబ్స్ అయితేనేమి ముఖ్యమంత్రులుగా పనిచేస్తుంటే ఈరోజు దేశంలో ఒక్క దళితుడు కూడా ముఖ్యమంత్రి లేకుండా ఈ దేశం ఉంది. ఈ దేశంలో ఇంచుమించుగా 25% ఉన్న షెడ్యూల్ కులాల నుంచి ఒక్క ముఖ్యమంత్రి కూడా లేడంటే మనువాదం ఎంత ఘోరంగా షెడ్యూల్ కులాల పట్ల వివక్ష చూపిస్తుందో అర్థమవుతుంది. బెహన్జీ మాయావతి గారు చివరి ముఖ్యమంత్రిగానే మిగిలిపోతున్నారేమో. ఎందుకంటే భవిష్యత్తులో ఏ రాష్ట్రంలోనైనా ఒక్క ముఖ్యమంత్రి అయినా దళితుడి నుంచి ఉంటాడంటే ఆ అవకాశం ప్రస్తుతం ప్రభుత్వాలను కొనసాగిస్తున్న ఆర్ఎస్ఎస్ ఆ యొక్క బాటలో లేదన్న విషయాన్ని మీకు గుర్తుకు తీసుకొస్తున్నాను. ఇదంతా మందా ఏలియా పుణ్యమే. ఏ ఒక్కడు కూడా దళితుడు కూడా ఈ దేశంలో ముఖ్యమంత్రి కాకుండా ఎందుకు ఉన్నాడో మందా ఏలియా ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించాలి. ప్రతి జిల్లాలోనూ మాలా మాదిగలు ఎంత ఉన్నారా జనాభా ప్రాతిపదికపైనే ఉద్యోగాలు సాధించారు తప్ప ఒకరు ఎక్కువగాను ఒకరు తక్కువగాను ఉద్యోగాలు సాధించటం అసత్యం. ఇందులో వ్యత్యాసం 100కు 100% కూడా లేదు. మాల జనాభాలో ఎంత శాతం ఉన్నారో అంతే శాతం ఉద్యోగాలు సాధించారు. మాదిగలు జనాభాలో ఎంతమంది అయితే ఉన్నారో అంతే శాతం ఉద్యోగాలు ఉన్నారు. కానీ ఏ ఒక్క చోట కూడా మాదిగలు మాలలు కానీ సమాన
జనాభా దమాషాలోని ఉద్యోగాలు పొందారన్న వాస్తవ గణాంకాలను ఈరోజు మీకు ముందుగా తెలియచేయడానికి ఈరోజు ఈ యూట్యూబ్లో నేను చర్చించబోతున్నాను. మాలలు ఎన్నడూ కూడా ఎదుటివారి ఆస్తులను కానీ లేక ఉద్యోగాలను కానీ లేక ఇతరితర అంశాలను కానీ దోచుకుంటానికి ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే వీళ్ళు పాలితులుగానే ఉన్నారు ఇన్నాళ్ళు, ఎక్కడ అధికారంలో లేరు. అధికారంలో లేని ఈ యొక్క మాలల పట్ల మొత్తం సమాజం విష ప్రచారంతో శత్రువులుగా చూస్తుందంటే ఇది మాకు అత్యంత బాధాకరమైన విషయంగానే ఉంది. అనంతపురం లాంటి జిల్లాలో మాదిగలు జనాభాలో ఎక్కువ కనుక వారు అదేవిధంగా వారికి ఎక్కువ ఉద్యోగాలు మాలలతో పోల్చుకుంటే ఎక్కువ ఉద్యోగాలు సాధించారు. దానిని నేను ఎన్నడూ తప్పు పట్టడం జరగదు. ఎందుకంటే వాళ్ళు జనాభా దమాషాలో ఎక్కువ ఉన్నారు, అందుకనే వారికి ఎక్కువ ఉద్యోగాలు సాధించింది. కానీ అక్కడ మాలలు జనాభాలో తక్కువ ఉండి మాకు తక్కువ ఉద్యోగాలు లభించినాయి. దాన్ని ఉపవర్గీకరణ కోరుకునే వాళ్ళు ఏ విధంగా తమను తాము బలపరుచుకుంటారో, మద్దతు తెలుపుతారో ఆలోచించాలి. ఈ విషయాలన్నింటినీ వాస్తవిక గణాంకాలతోనే మనం పోల్చి చూసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎవరైనా సరే జనాభాలో తక్కువ ఉండి మాకు ఎక్కువ ప్రాతినిధ్యం కావాలని కోరుకొనటం అప్రజాస్వామ్యం అవుతుంది. అది బ్రాహ్మణులకు కుదురుతుంది. బ్రాహ్మణులు 3.5% జనాభా ఉండి దేశం మొత్తం ఉద్యోగాల్లో 60 నుంచి 80% ఉద్యోగాలు వాళ్ళకే ఉన్నాయి. ఈ వాస్తవిక గణాంకాలు బయటకు రాకుండా ఉండటానికే 1931 నుండి ఇప్పటి వరకు 2025 వరకు కుల గణన జరగకుండా అడ్డుకుంది మనువాదులు తప్ప మాదిగలు కాదు, లేకపోతే బీసీలు కాదు. ఈ యొక్క వాస్తవిక గణాంకాలు ఎప్పుడైతే లభ్యమవుతాయో మనువాదులు చేసే కుట్రలను బహుజనులు అర్థం చేసుకుంటారన్న ఒకే ఒక కారణంతో కులగణన జరగకుండా 100 సంవత్సరాలు దాటించుకుంటూ తమ పాలనను కొనసాగించుకుంటూ చేస్తున్నారు. కనుక ఈ యొక్క మనువాదానికి వర్గీకరణకు పునాదై 3 దశాబ్దాలుగా రాజ్యాధికారం కోల్పోయిన అల్పసంఖ్యాకులైన ఎగువ శూద్రులైన కమ్మలు, రెడ్లు రాజ్యాధికారం చేస్తున్నారు. ఇదే మంద ఏలియా ఈ శతాబ్దంలో దళితులకు చేసిన పెద్ద మోసం. 30 సంవత్సరాల నుండి బీఎస్పీ పార్టీ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఒక పాలన కోసం పరుగులెడుతున్న సమయంలో మంద ఏలియా ఒక పనిముట్టుగా ఆర్ఎస్ఎస్కు దొరికాడు. ఆ పనిముట్టు ఇప్పుడు జనాల్ని విడగొడుతుంది, వర్గీకరిస్తుంది, వివక్షతో చూపిస్తుంది. బాబాసాహెబ్ అంటారు, కాస్ట్ ఈజ్ ఎ డివైస్ టు డివైడ్ ద పీపుల్. వర్గీకరణ కూడా అదే. వర్గీకరణ దేనికోసం అంటే ప్రజల్ని ముక్కలు ముక్కలుగా చేయడానికి, నరకటానికి. కలిసి ఉండటం అనేది వర్గీకరణ ఉద్దేశం కాదు. మంద ఏలియా దానికోసం ఎన్నడూ కూడా ప్రయత్నం చేయడు. ప్రజాస్వామ్యంలో బ్రాహ్మణులు జనాభా ఎంత, వాళ్ళు ఎన్ని ఉద్యోగాలు సాధించారు, అలాగే రెడ్ల జనాభా ఎంత, వారు ఎన్ని ఉద్యోగాలు సాధించారు, కమ్మ జనాభా ఎంత, వారు ఎన్ని ఉద్యోగాలు సాధించారు, ఈ అంశాలను వెలమలు ఎంత, వెలమలు ఎన్ని ఉద్యోగాలు సాధించారు, ఈ అంశాలు బయట పెడితే వారితో పోల్చుకోవాలి. కమ్మలు, రెడ్లు, మాలలు, మాదిగలు ఎన్ని ఉద్యోగాలు సాధించారు, వాళ్ళ తమాషా ఎంత. మిత్రులారా, ఉపవర్గీకరణ కోసం ఏర్పాటు చేయబడిన రాజీవ్ రంజన్ మిశ్రా ఐఏఎస్ రిటైర్డ్ 1 మ్యాన్ కమిషన్ 365 పేజీల రిపోర్టును పరిశీలించితే కొన్ని వాస్తవాలు బహిర్గతం అవుతాయి. ఆయన మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేశాడు. చట్టబద్ధత లేని 2011 సెన్సస్ లెక్కల్ని గట్టిగా తీసుకున్నాడు. అవి కులగణనకు సంబంధించిన కుల గణాంకాలు కావు. వాటిలో వాస్తవిక లేదు, చట్టబద్ధత లేదు. ఎందుకంటే ఇంతవరకు కులగణన దేశంలోనే జరగలేదు. ఒక సెన్సస్ నిర్వహించకుండా, వాస్తవిక డేటాని తీసుకోకుండా, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ని పాటించకుండా
ఉపవర్గీకరణకు సిఫార్సులు చేశారంటే వారు అంటే ప్రభుత్వం ఏది చెప్తే అది చేశారు. ఈ కమిషన్లన్నీ ప్రభుత్వాల చేత ఏర్పాటు చేయబడే కమిషన్లన్నీ ఎన్నడైనా ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎక్కడైనా ఒక తీర్పు ఒక సిఫార్సును చేశారా అని చెప్పండి మీరు. ఎవరైనా ఏ కమిషన్ని ప్రభుత్వం నియమించినా ఆ కమిషను ప్రభుత్వ నిర్ణయానికి అనుకూలంగానే రిపోర్ట్లు ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా రాజీవ్ రంజన్ మిశ్రా ఈ రిపోర్టుని ఇవ్వటం చేశారు. మనం వాస్తవంగా ఆయన ఇచ్చిన గణాంకాల ద్వారా కొన్నిటి విషయాలని పరిగణలోకి తీసుకుంటే ఆయన చెప్పిన విషయాల్లోనే వాస్తవికత ఉందా లేదన్న విషయాల్ని మనం తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఎస్సీల జనాభా 84,69,278 మంది, అంటే 17% ఉందని చెప్పి ఆయన చెప్పారు. వాస్తవంగా ఇప్పుడు 2025లో అంచనా ప్రకారం జనాభా వృద్ధి రేటు ప్రకారం 22% మంది షెడ్యూల్ కులాలు ఉంటే వారిని 17%గా చూపించటం దుర్మార్గకరం. 22% ఉన్నారంటే షెడ్యూల్ కులాల జనాభా రాజ్యాంగం ప్రకారం ఎంత జనాభా ఉంటారు, ఎంత దమాషా ఉంటారు, అంత జనాభా దమాషా ప్రకారం రిజర్వేషన్లను పెంచాల్సిన ప్రస్తుత తరుణంలో మా యొక్క జనాభాను 15గా కుదించటం దుర్మార్గమైన విషయం. సరే, ఇందులో అంటే ఎప్పుడు ఈ యొక్క విభజన ఉపవర్గీకరణ ఎందుకు వచ్చింది? 59 కులాలకి కొన్ని కులాలు అన్యాయం అయిపోతాయి డెఫినెట్గా. ఈ ఉపవర్గీకరణ ద్వారా కానీ కొన్ని కులాలు పూర్తిగా అన్యాయం అయిపోతాయి. 2 కులాలని మనం ఈ యొక్క అంశాన్ని విశ్లేషించుకోవటానికి 2 కులాల యొక్క జనాభానే మనం తీసుకుందాం. 2 కులాల యొక్క ఉద్యోగాలనే మనం పోల్చి బేరీజు వేసుకుందాం. మాల జనాభా ఆంధ్రప్రదేశ్లో 40,43,101 మంది ఉన్నారు. మాదిగలు 34,68,967 మంది ఉన్నారు. అంటే వారు 48% సుమారుగా, వీరు 41% ఉన్నారు. అంటే ఇంచుమించుగా 7% తేడా ఉన్నారు. అంటే మాలలు మాదిగలు 7% వ్యత్యాసం ఉందని చెప్పి ఈ గణాంకాలు చెప్తున్నాయి. మరి 7% గణాంకాలు వ్యత్యాసం ఉన్న వాళ్ళకి 6.5% వాళ్ళకును 1%ఏనా మీరు చూపించేది వ్యత్యాసం? మీ లెక్కల ప్రకారం ఈ మాలలకి 7.5% ఇవ్వటం తప్పు కదా. 7% ఇచ్చారు. ఇప్పుడు దాన్ని కనీసంగా 9% చేయాలి. తెలంగాణలో చేసినట్లు 9% చేయాలి. 9% చేస్తేనే మాలలకు ప్రయోజనం కలిగే విషయం ఇక్కడ జనాభా లెక్కల ప్రకారం ఉంది. మీరు దాన్నే క్రైటీరియా తీసుకున్నారు కాబట్టి. సరే, మనం ఉద్యోగాల అంశాన్ని పద్దాం. ఎప్పుడైనా సరే జనాభాను ఉద్యోగాలను ఒకేసారి విశ్లేషించుకోవాలి. కమిషను తనకు నచ్చినట్లు విశ్లేషణ చేసింది, అది తప్పని చెప్పి మనం నిరూపించటానికే ఈరోజు ఈ ప్రయత్నం చేస్తున్నాం. మొత్తం ఎస్సీ ఉద్యోగాలు 136 విభాగాల్లో 64,309 ప్రభుత్వ ఉద్యోగాలు. ఇంతకే పరిమితం అయ్యి విశ్లేషణ వారు చేసి ఉంటే బాగుండేది. కానీ కమిషన్ చాలా దుర్మార్గమైంది. రాజీవ్ రంజన్ కమిషన్ మిశ్రా ఆయన ఏం చేశాడంటే మాలల ఉద్యోగాలను ఎక్కువగా ఉన్నాయని చెప్పడం కోసం అవుట్సోర్సింగ్ ఇతర మార్గాల్లో పనిచేసే వారందరినీ తీసుకొచ్చి ఈ లిస్టులో కలిపాడు. ప్రభుత్వ ఉద్యోగాలను వరకే పరిమితం అవ్వాల. ఆయన 181 విభాగాల్లో మొత్తం ఎస్సీ ఎస్సీల్లో పనిచేసే వారందరిని తీసుకొచ్చి మాలల యొక్క ఉద్యోగాల సంఖ్యను డబల్ చేసేటట్టు ఒక కుటీల ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో కూడా మాలలు తక్కువగానే ఉన్నారన్న విషయాన్ని ఈరోజు సమగ్రంగా మీకు తెలియజేయడానికే నేను ఈ వీడియో చేస్తున్నా. 136 విభాగాల్లో 64,309 మంది ఉన్నారు. 181 విభాగాల్లో అవుట్సోర్సింగ్తో సహా 1,10,667 ఉన్నారు. తెలంగాణలో విశ్లేషించేటప్పుడు
కేవలం ప్రభుత్వ ఉద్యోగులనే విశ్లేషించారు కానీ ప్రైవేటు లేక అవుట్సోర్సింగ్ వాళ్ళని ఇతర ఉన్న వాళ్ళని ఎవరిని కూడా దీంట్లో కలపలేదు. ఈయన ప్రత్యేకంగా మాలల పైన విషం జల్లటానికి ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలను కలిపి లెక్కించి వీళ్ళు ఎక్కువగా ఉన్నారని చెప్పే ప్రయత్నం చేశాడు. అంటే ఉద్యోగాల్లోనేమో 19.87 అంటే 20% ఉన్నారని చెప్పాడు. జనాభాలో తక్కువగా ఉన్నట్టు చెప్పాడు. మరి జనాభాలో కూడా ఎక్కువగా ఉన్నారు కదా, 22% ఉన్నారుగా, అది ఎందుకు చెప్పట్లేదు? ఉపకులాల వారీగా ఉపాధిని మనం డెఫినెట్గా ఈ యొక్క అంశంలో చూడాలి. మాలలు, మాల అయ్యవారులు అంటే మాలల సంఖ్యను గొప్పగా చేయటానికి అనుబంధ కులాలను కలుపుతాడు. మాదిగ వాళ్ళ ఉద్యోగాలను కంపేర్ చేయడానికి ఎవరిని కలపడు. అదే ఇక్కడ తెరకాసు. మాల అయ్యవారు 32,914 మంది ఉద్యోగులు ఉన్నారని చెప్తున్నాడు. మాదిగలు కేవలం 17,574. మాదిగతో పోలిస్తే మాల గ్రూపు దాదాపు రెట్టింపు ఉపాధిని కలిగి ఉన్నారని ఆయన యొక్క సిఫార్సు. ఆ సిఫార్సు హేతుబద్ధంగా ఉందా, వాస్తవికంగా ఉందా, సత్యంగా ఉందా, అసత్యంగా ఉందా అన్న విశ్లేషణను ఈరోజు స్పష్టంగా మిత్రులందరూ సమగ్రంగా తెలుసుకోవాలి. అవుట్సోర్సింగ్లో వివిధ రంగాల్లో అవుట్సోర్సింగ్ జాబు 2023-24 తీసుకున్నాడు. మాలలు 16,466 ఉన్నారు. మాదిగలు 15,568. వారికి వీరికి 1% డిఫరెన్స్ ఉంది. విశ్వవిద్యాలయాల్లో బోధనలు టీచింగ్ ఫ్యాకల్టీ మాలల్లో 209 మంది ఉన్నారు. మాదిగల్లో 94 మంది, 100 మంది అధికంగా ఉన్నారు పైన. బోధనేతరంలో మాలలు 498, మాదిగలు 328. అలాగే ఆలయ ఉపాధి టీటీడీలో మాదిగలు మాలలు 44% మంది ఉన్నారు. మాలలో 44% మంది ఉన్నారు. మాదిగలు 27% ఉన్నారని చెప్పారు. మరియు చెప్తూ చివరిగా ఆయన ఈ యొక్క డేటా మొత్తాన్ని విశ్లేషించి ఆయన ఒక అంశాన్ని ప్రతిపాదించారు. మాల ఉద్యోగులు అధికంగా పరిపాలన మరియు గెజిటెడ్ స్థానాల్లో ఆధిపత్యం చెలాయిస్తున్నారు. మాదిగ ఉద్యోగులు తక్కువ స్థాయి ఉద్యోగాలు మరియు అవుట్సోర్సింగ్ పాత్రలో మాత్రమే కేంద్రీకృతమై ఉన్నారు అని చెప్పి ఆయన ఈ యొక్క అంశాలని ప్రస్తావించారు. వాస్తవమే. ఎందుకంటే కోస్తా ప్రాంతంలోని మాలలు ముందుగా క్రైస్తవ మిషనరీస్ కారణంగా విద్యలో అభివృద్ధి సాధించి తమ పిల్లల్ని ఉన్నత చదువులు చదివించి గెజిటెడ్ ర్యాంక్స్లో తమ యొక్క వాటాను పొందటానికి ప్రయత్నం చేశారు. అదేం తప్పేం కాదు. అది ఎందుకు తప్పు కాదో ఈ కింద వివరాలను మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఉద్యోగాలన్నీ ఒక్క ఏపీఎస్సి సెలక్షన్ తప్ప ఉద్యోగాలన్నీ జిల్లాల వారీగా జరుగుతాయి. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ డిఎస్సి ద్వారా జరుగుతుంది. మనం డిఎస్సి ద్వారా జరిగే రిక్రూట్మెంట్స్లో మెజారిటీ ఉద్యోగాలు ఉంటాయి కాబట్టి జిల్లాల వారీగా మనం ఈ యొక్క ఉద్యోగాల యొక్క విశ్లేషణ చేయాలి. శ్రీకాకుళంలో మాల జనాభా 1,45,000 అంటే 68.82% ఉన్నారు, హైయెస్ట్ పర్సంటేజ్. మాదిగలు కేవలం 34% ఉన్నారు, 16.82% ఉన్నారు. మాలలు ఉద్యోగాల్లో 22,680 ఉద్యోగాలు పొందారు. అంటే 68.82%, 69% ఉద్యోగాలు మాలలు పొందారు. 22,680. మాదిగలు 5,290, 16%. మాదిగలు 16% జనాభాలో ఉన్నారు. మాదిగలు 16% ఉద్యోగాలు మాత్రమే పొందారు. వాళ్ళు జనాభా దమాష్ ప్రకారం వాళ్ళు ఎంతమంది ఉన్నారో అన్ని ఉద్యోగాలే పొందారు. అలాగే మాలలు 68.82% ఉంటే ఉద్యోగాల్లో కూడా 68.82% ఉద్యోగాలు వాళ్ళు పొందారు. కనుక ఎవరు జనాభా ఎక్కువగా ఉన్నారో వారు ఉద్యోగాలు ఆ విధంగా పొందారు. ఈ పాయింట్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటే వర్గీకరణ కరెక్ట్గా తెలుస్తుంది. అనంతపురం జిల్లాకి వెళ్దాం. ఇప్పుడు
అనంతపురం జిల్లాలో మాలలు 95,000 మంది ఉన్నారు, 28% ఉన్నారు. మాదిగలు 2,23,000 మంది ఉన్నారు. అక్కడ ఉద్యోగాలు మాదిగలు 21,050 మంది అంటే 67% ఉన్నారు. మాలలు కేవలం 8,940 ఉద్యోగాలు మాత్రమే సాధించారు. కేవలం 28% మాత్రమే ఉద్యోగాలు సాధించారు. మిత్రులారా, ఇప్పుడు చెప్పండి, మాదిగలు అనంతపురం జిల్లాలో వారి జనాభా 67% ఉంటే 67% ఉద్యోగాలు సాధించారు. మాలలు 28% ఉంటే 28% ఉద్యోగాలు సాధించారు. ఇక్కడ ప్రతి జిల్లాలో వారి జనాభా దమాషా ప్రకారం ఉద్యోగాలు కూడా సాధించడం జరిగింది. కనుక మాలల ఉద్యోగాలు మాదిగలు పొందలేదు, మాదిగల ఉద్యోగాలు మాలలు పొందలేదు. ఈ ఉమ్మడి రిజర్వేషన్లో జనాభా దమాషా ప్రకారమే పోటీ పడుతున్నారు తప్ప ఒకరు ఇంకొకరు ఆస్తిని గుంజుకోవటం జరగడం లేదు. ఇది అన్యాయమైన అసత్యమైన ప్రచారం, విష ప్రచారం. ఈ రెండు కులాల మధ్య వైషమ్యాలను రగల్చి పబ్బం గడుపుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. విజయనగరం జిల్లాలో మాలలు 1,30,500 మంది ఉన్నారు. మాదిగలు 45,600 మంది ఉన్నారు. ఉద్యోగాలలో మాలలు 15,540, మాదిగలు 6,320. విశాఖపట్నం జిల్లాలో 2,20,000 మంది మాలలు జనాభా ఉంది. మాదిగ జనాభా 63,500 మంది ఉన్నారు. అంటే 61% మాలల జనాభా ఉంది, మాదిగల జనాభా 17% ఉంది. ఉద్యోగాల్లో కూడా మాలలు 18,200 ఉద్యోగాలు సాధించారు. మాదిగలు 5,270, కేవలం 5,270% ఉద్యోగాలు మాత్రమే, 70 ఉద్యోగాలు మాత్రమే సాధించారు. ఇది వారి జనాభా దమాషా ప్రకారమే ఉన్నది. తూర్పుగోదావరిలో మాలలు 3,40,000, హయ్యెస్ట్ మాల పాపులేషన్. ఈ మాల పాపులేషను తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 1971 సెన్సస్ నుంచి మనం 2011 వరకు సెన్సస్ చూస్తే కనీసంగా మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో 20 లక్షల మాల జనాభాని తగ్గించడం జరిగింది. మొత్తం సెన్సస్ని విశ్లేషిస్తే ఈ అన్యాయం మాలలని తక్కువగా చూపించటం కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి తెలుగుదేశం వరకు కొనసాగుతూనే ఉంది. తూర్పుగోదావరిలో 3,40,000, మాదిగలు 1,08,000. ఉద్యోగాల్లో మాలలు 25,350, మాదిగలు 7,520. కనుక వారి జనాభా దమాషా ప్రకారమే ఇక్కడ కూడా ఉద్యోగాలు సాధించడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లాలో మాలలు 2,95,000 మంది ఉన్నారు. మాదిగలు 1,33,500 మంది. ఉద్యోగాలలో మాలలు 21,980 ఉన్నారు. మాదిగలు 9,960 మంది ఉన్నారు. కనుక ప్రతి జిల్లాలో వారి జనాభాకి అనుగుణంగా మాలలు మాదిగలు ఉద్యోగాలు సాధిస్తున్నారు. కానీ ఎక్కడ వ్యత్యాసం ఉన్నట్టు నేను ఈ యొక్క విశ్లేషణ వీరిచ్చిన డేటాలో నాకు ఎక్కడా తెలియరాల. కానీ ఉద్దేశపూర్వకంగానే అవుట్సోర్సింగ్ ఉద్యోగులను తీసుకొచ్చి మాలలని ఎక్కువ ఉద్యోగాలు సాధించారనే ఒక నెపాన్ని ఈ కమిషన్ మోపింది. కమిషను మాలలు ఎన్ని ఉద్యోగాలు సాధించారు అన్న విషయాలు కాదు. ఒక రిపోర్ట్ ఇవ్వాలంటే ఎస్సీ కార్పొరేషన్ నుంచి మీరు ఎన్ని నిధులు పొందారు, ఎవరెవరు ఎన్ని రుణాలు తీసుకున్నారు, లిడ్ క్యాప్ నుంచి మీరు ఎలాంటి మాదిగలు ఎన్ని రుణాలు పొందారు, మాలలు ఎన్ని రుణాలు పొందారు, ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఎన్ని కోట్లు మీకు వచ్చినాయి, మాదిగలకు వచ్చినాయి, మాలలకు ఎన్ని కోట్లు వచ్చినాయి, ఎస్సీ కార్పొరేషన్ నుంచి భూములు మీకెన్ని ఇవ్వబడినాయి, మాదిగలకు ఎన్ని ఇవ్వబడినాయి, మాలలకు ఎన్ని ఇవ్వబడినాయి. ఈ అంశాలని సమగ్రంగా చర్చించుకోవాలి. మాలల్లో పిహెచ్డి, ఎంఫిల్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసేవాళ్ళు ఎంతమంది, మాదిగల్లో పిహెచ్డి, ఎంఫిల్, పోస్ట్ గ్రాడ్యుయేషను, ఇతరిత టెక్నికల్ కోర్సెస్, రకరకాల టెక్నికల్ కోర్సెస్ చేసిన వాళ్ళు ఎంతమంది, వీటిని విశ్లేషించుకోవాలి. ఏ కులంలో అయినా పెద్ద పెద్ద చదువులు చదివిన వారు లేకుండా
హయ్యెస్ట్ లెవెల్ ఉద్యోగాలు రావాలంటే వస్తాయా? చదువును బట్టి వస్తాయి. చంద్రబాబు నాయుడు చేసిన కుట్ర ఏంటంటే ఈ 30 సంవత్సరాల్లో మాలామాదిగలను మనస్ఫూర్తిగా విడగొట్టాడు, కానీ మాదిగలకు ప్రయోజనం చేసే ఏ ఒక్క అంశాన్ని కూడా చెప్పట్లేదు ఆయన. డిఎస్సి సెలక్షన్స్ జరిగేటప్పుడల్లా నీకు నిజంగా మాదిగల పైన ప్రేమ ఉంటే వారికి ప్రత్యేకమైన డిఎస్సి కోచింగ్ ఇచ్చావా? ఎప్పుడైనా సివిల్ సర్వీసెస్ కానీ లేకపోతే గ్రూప్ 1 గ్రూప్ 2 సెలక్షన్స్ కానీ నువ్వు ప్రత్యేకమైన కోచింగ్ సెంటర్స్ని, అంబేద్కర్ స్టడీ సెంటర్స్ని సక్రమంగా నిర్వహించారా? వారికి అదనంగా ఇవ్వాల్సింది కదా. ఎప్పుడైనా ఆ పని చేశాడా? మందకృష్ణ ఏలియా ఆ డిమాండ్ ఎప్పుడైనా తన జీవితంలో చేశాడా? మా మాదిగలకి ప్రత్యేకమైన శిక్షణ ఇవ్వండి, తద్వారా మేము ఎక్కువ ఉద్యోగాలు సాధిస్తాము అని ఎప్పుడైనా ఆయన కోరాడా? ఒక డిమాండ్ చేశాడా? కిరణ్ కుమార్ రెడ్డి గారు తన చివరిసారిగా అసెంబ్లీలో ప్రకటిస్తూ 2.5 లక్షల ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఉమ్మడి రాష్ట్రాల్లో ఉన్నాయన్నారు. ఈ 2.5 లక్షల బ్యాక్లాగ్ భర్తీ చేస్తే ఈ డిఫరెన్సెస్ ఉండేవి కావు కదా. మాలలు కానీ మాదిగలు కానీ ఈ బ్యాక్లాగ్ వేకెన్సీస్ మీద ఎన్నడూ ఫైట్ చేయాల. మాలలు ఎక్కువగా మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఉద్యమంలో ఉన్నారు. మేము కూడా అంతే. ఇప్పుడు ఎందుకు వచ్చాం? కేవలం ఈ అపవాదు మాలలు ఎక్కువగా లబ్ధి పొందారు, మాలలు దోచేశారు. ఈ సత్యాన్ని, దీంట్లో వాస్తవికత ఏముందో ప్రజలకు తెలియచెప్పాలనే ఈ ఉద్యమంలోకి రావటం ఉంది. లేకపోతే ఎప్పుడు కూడా నేను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ 1 బ్లడ్ 1 రేస్ అని ప్రచారం చేసే వ్యక్తిని. ఈరోజు ఈ అపవాదిని తిప్పి కొట్టవలసిన పరిస్థితి, పే బ్యాక్ టు ద సొసైటీ కాన్సెప్ట్లో ఉద్యోగుడిగా నేను ఉంటే నా బాధ్యత ఏంటంటే సత్యాన్ని సత్యంగా చెప్పదలసిన బాధ్యత నాకుంది. అలాగే కృష్ణా జిల్లాలో మాల జనాభా 3,20,000 ఉంటే మాదిగలు 2,50,000 ఉన్నారు. అలాగే వారి ఉద్యోగాల్లో మాలలు 26,350, మాదిగలు 21,300 అని ఆయన ఒక రిపోర్ట్లో తెలియజేశారు. గుంటూరు జిల్లాలో మాలలు 3.5 లక్షల మంది ఉన్నారు, మాదిగలు 2,45,000 ఉన్నారు. ఉద్యోగాలలో మాలలు 28,420, మాదిగలు 19,860. కానీ ఇక్కడ ఈ జిల్లాలో ఒక రిపోర్ట్ వచ్చింది, మాకు పల్నాడు జిల్లా నుంచి వచ్చింది. మొత్తం 450 ఎస్సీ టీచర్స్లో 250 ఎస్సీ టీచర్సు కేవలం మాదిగలే ఉన్నారు, మాలలు 150 ఉన్నారు. 100 ఉద్యోగాలు అదనంగా మాదిగలు ఉన్నారు ఆ జిల్లాలో. మేము ఎప్పుడు మీరు ఎక్కువగా ఉన్నారని ఎప్పుడన్నా బాధపడిన సంఘటన ఒక్క మాలల్ల సోదరుడైనా మీ పట్ల వివక్షత చూపించిన సందర్భం ఉందా? అక్కడ డిఎంహెచ్ఓకి దాంట్లో హెల్త్ దాంట్లో 96 ఉద్యోగాలు మాలలుంటే 86 ఉద్యోగాలు మాదిగలు ఉన్నారు. డిఫరెన్స్ ఎంత ఉందో చూడండి. దీనిపైన మేము రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా ప్రభుత్వాన్ని, ట్రెజరీ డిపార్ట్మెంట్ని అడిగితే వారేమన్నారంటే మీరు థర్డ్ పార్టీ కనుక మీకు ఇవ్వడం కుదరదని, మీరు ఏకసభ్య కమిషన్ నుంచి తీసుకోమంటే నేను ఆల్రెడీ రిపోర్ట్ సబ్మిట్ చేసేసాను, నా దగ్గర ఏ రిపోర్ట్ లేదని చెప్పి ఆయన తప్పుకున్నాడు. అయినా సరే మేము అప్పీలేట్ అథారిటీకి ఈ యొక్క ఆర్టీఐ ద్వారా మళ్ళీ అడుగుతున్నాం ఈ సమాచారం, ఎందుకంటే వాస్తవాలు తెలియాలి ప్రజలకి. ప్రకాశం జిల్లా మాలలు 2,70,000 మంది, మాదిగలు 2,15,000 మంది. ఉద్యోగాల్లో 21,270 మంది మాలలు ఉంటే మాదిగలు 16,870 మంది ఉన్నారు. వారి జనాభా తమాషా ప్రకారమే ఇక్కడ కూడా ఉద్యోగాల భర్తీ ఉంది. నెల్లూరు జిల్లాలో మాల జనాభా 2 లక్షల మంది ఉన్నారు, మాదిగలు 81,600 మంది ఉన్నారు. ఇక్కడ కూడా మాలలు 18,940 ఉద్యోగాలు సాధించగా మాదిగలు 7,730% ఉద్యోగాలు సాధించారు. అంటే మాలలు 67% జనాభా ఉంటే ఉద్యోగాల్లో కూడా 67% ఉద్యోగాలు సాధించారు. మాదిగలు 27% ఉంటే ఉద్యోగాల్లో కూడా
27% ఉద్యోగాలు సాధించటం జరిగింది. ఇంకా మనం రాయలసీమ చూద్దాం. వైఎస్ఆర్ కడప జిల్లాలో మాలలు 1,40,000 మంది ఉన్నారు. మాదిగలు 1,30,000 మంది ఉన్నారు. వాళ్ళు 45 మాలలో 45%, ఇంచుమించుగా 46% ఉన్నారు. మాదిగలు 42% ఉన్నారు. అందులో మాల ఉద్యోగస్తులు 14,720 మంది ఉన్నారు. మాదిగలు 7,470. ఇప్పుడే చెప్పాను, అనంతపురం జిల్లా ఆల్రెడీ మీకు చెప్పాను కాబట్టి అక్కడ మాదిగ సోదరులు వారు తమ జనాభా తమాషా ప్రకారం 67% జనాభా ఉంటే 67% ఉద్యోగాలు అధికంగా పొందారు. మాలలు తక్కువ జనాభా కలిగి ఉన్నారు కాబట్టి తక్కువ ఉద్యోగాలు మాత్రమే పొందారు. ఇక్కడే స్పష్టంగా తెలుస్తుంది మాలలు మాదిగలు ఎన్నడూ ఒకరు ఉద్యోగాలు ఒకరు పొందడం లేదు. ఉమ్మడి రిజర్వేషన్లో ఎవరు ఎక్కువ ప్రతిభ చూపిస్తే వారికి ఉద్యోగాలు వస్తున్నాయి. మీరు శ్రీకాకుళం చూస్తే శ్రీకాకుళం జిల్లాలో 1,45,000 మంది మాలలు ఉన్నారు. 35,000 మంది మాదిగలు ఉన్నారు. 45,000 మంది రెల్లి కులాంశం. 45,000 మంది రెల్లి కులస్తులు ఉండగా 1% రిజర్వేషన్ ఇవ్వటం రాజ్యాంగబద్ధమేనా? ఇప్పుడిప్పుడే చదివించుకుంటున్నారు రెల్లి సోదరులు. తమ పిల్లలందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు రావాలని కోరుకుంటే 100 ఉద్యోగాల్లో ఒక ఉద్యోగం ఒకసారి ఒక ఆడమ్మాయికి వస్తే మరొకసారి మరొక అబ్బాయికి వస్తుంది. ఇది ఎంత అన్యాయం! రాజ్యాంగం రెల్లి కులస్తుడికి 15 ఉద్యోగాలు ఇవ్వమని కోరింది. ఒక్క ఉద్యోగానికి పరిమితమై కోరలా. నువ్వు ఉపవర్గీకరణ ద్వారా మనువాదులందరూ రెల్లి కులస్తులకి మాలలకి ఎవరికైనా షెడ్యూల్ కులాల్లో ఏ కులానికైనా అన్యాయం చేస్తున్నారు తప్ప న్యాయం జరగదు. ఇది న్యాయబద్ధమైన పోరాటం మాత్రం కాదు, అన్యాయబద్ధమైన అంశము. కనుక ఎక్కడ ఇదివరకు రాష్ట్రాన్ని జిల్లాని ఒక యూనిట్గా చేస్తామని చెప్పి ఎన్నికలలో ప్రకటిస్తే ఇప్పుడు రాష్ట్రాన్ని ఒక యూనిట్గా చేయాలని నిర్ణయించుకుంటాం ఒక దుర్మార్గమైన ప్రక్రియ. అయినప్పటికీ ఇదంతా చెల్లదు, ఊరికనే కంఠశోష తప్ప ఇది చెల్లే పరిస్థితి అయితే న్యాయబద్ధంగా లేదు. ఎందుకంటే ఉపవర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పు కొన్ని గైడ్లైన్స్ని సిఫార్సు చేసింది. వెనుకబాటుతనాన్ని నిర్ధారించడానికి మీరు వాస్తవిక గణాంక ఇంపారికల్ డేటా ద్వారా కలెక్ట్ చేయమంటే వీళ్ళు జనాభా తమాషా ప్రకారం చేశారు. ఉపవర్గీకరణ ఎలా చేయాలి? తమిళనాడులో లాగా చేయాలి. తమిళనాడులో మొత్తం వారి జనాభా 18% ఉంటే రిజర్వేషన్స్ 15% ఇస్తున్నారు. మాన్యవర్ కరుణానిధి గారు ఈ అంశాన్ని వెంటనే ముగించటానికి షెడ్యూల్ కులాల జనాభా 18% ఉంది కాబట్టి 3% పెంచి అరుంధతీయులకి 4 కులాలకు దాంట్లో పేర్కొన్న 4 కులాలకి 3% రిజర్వేషన్స్ ఇచ్చి ఆ సమస్యకు ముగింపు పలికారు. బ్రహ్మాండమైన ఉపవర్గీకరణలు రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. కానీ ఇక్కడ దుర్మార్గమైన ఉపవర్గీకరణ తెలంగాణలోను లేక ఆంధ్రాలోనూ జరుగుతుంది. కర్నూలు జిల్లా అంశాన్ని కూడా మనం చూద్దాం. కర్నూలు జిల్లాలో మొత్తం మాలల జనాభా 1,20,000, మాదిగల జనాభా 1,45,000. అంటే కర్నూలు జిల్లాలో ఇంచుమించుగా 25,000 మంది మాదిగలు ఎక్కువగా ఉన్నారు. అక్కడ మాల ఉద్యోగులు 1,45,000 మంది, మాల ఉద్యోగులు 13,000 మంది ఉంటే మాదిగ ఉద్యోగస్తులు 16,220 మంది ఉన్నారు. చిత్తూరు జిల్లా ఇక్కడ మాల సామాజిక వర్గం ఎక్కువ. మాల కులస్తులు 1,75,000 మంది ఉన్నారు. 46.86% ఉన్నారు. మాదిగలు 75 16.38% ఉన్నారు. కనుక ఇక్కడ ఈ ఉద్యోగాలు కూడా 17,350 ఉద్యోగాలు మాలలు పొందితే మాదిగలు 6,060 ఉద్యోగాలు మాదిగలు పొందటం జరిగింది. కనుక ఈ అంశాల్లో ప్రతి అంశంలో సత్యం ఎప్పుడు సత్యమే. నో ద ట్రూత్ యాజ్ ట్రూత్ అండ్ అన్ట్రూత్ యాజ్ అన్ట్రూత్. ప్రతి జిల్లాలో వారి జనాభా తమాషా ప్రకారం శాతం ప్రకారం ఉద్యోగాలు లభించినాయి అన్నది స్పష్టంగా ఈ యొక్క 1 మ్యాన్ కమిషన్ రిపోర్ట్లో తేల్చింది.
కోస్తాంధ్రాలో మాలలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి వారికి అదనంగా ఉద్యోగాలు ఉన్నాయి, ఎక్కువ ఉద్యోగాలు ఉన్నాయి. రాయలసీమలో మాదిగలు ఎక్కువ కనుక వారికి అక్కడ అదనంగా ఉద్యోగాలు ఉన్నాయి. ఎక్కడ కూడా మాదిగలు మాలలు ఉద్యోగాన్ని దోచుకోవట్లేదు, మాలలు మాదిగ ఉద్యోగాలను ఉమ్మడి రిజర్వేషన్లను నిర్భయంగా అందరూ అనుభవిస్తున్నారు. ఈ రోజున కొన్ని ఫ్యామిలీస్ ఇప్పుడే స్టార్ట్ చేయించవచ్చు, ఒక 20 సంవత్సరాల క్రితం తమ పిల్లల్ని చదివించుకోవటానికి ప్రయత్నం చేసి ఉండదు. వారందరూ ఇప్పుడు ఉద్యోగాలకు ఎదురు చూస్తున్న టైంలో వాళ్ళని 15% కాకుండా కేవలం కొంత శాతంకే పరిమితం చేయటం రాజ్యాంగం యొక్క వారికి ఇచ్చిన అవకాశాలని నాశనం చేయటమే ఇదే మనువాదం. మనువాదం అంటే ఎంఆర్పిఎస్ అంటే మాదిగ రిజర్వేషన్ పోరాటం కాదు, మనువాద రిజర్వేషన్ పోరాటం. మనువాద రిజర్వేషన్ పోరాటం సమాజాన్ని చీల్చేదై ఉంటుంది, సమాజాన్ని విచ్ఛిన్నం చేసేదై ఉంటుంది. కనుక దీనికి విరుడిగా మనం సమైక్యంగా ఉండాలని మాత్రమే నేను తెలియజేస్తున్నాను. ఈ కింది ఇంకొక అంశాన్ని మీకు తెలియజేయాలని భావిస్తున్నాను. డాక్టర్ గడ్డం వివేక్ గారు తెలంగాణ అసెంబ్లీలో ఒక మంచి ప్రకటన చేశారు. ఆయన అంటే ముఖ్యమంత్రి గారు రేవంత్ గారు కూడా ప్రకటించాల ఈ అంశాలు. ధైర్యంగా చేసి 2016 నుండి 2024 వరకు సేకరించిన సమాచారం ప్రకారం తెలంగాణలో మాదిగలు పొందిన ఉద్యోగాలు, ఆర్థిక అభివృద్ధికి ఇతర ప్రయోజనాలని ఆయన ఒక ప్రకటన అసెంబ్లీలో ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో మాదిగలు 66,522 ఉద్యోగాలు పొందారని, మాలలు కేవలం 48,388 ఉద్యోగాలు పొందారని ఈ యొక్క రిపోర్ట్లో ఉందని చెప్పి ఆయన షమీం రిపోర్ట్లో ఉందని చెప్పారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు మాదిగలకు 64,351, మాలలకు 41,339. ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ లబ్ధిదారుల్లో మాదిగలు 10,776 ఉంటే మాలలు కేవలం 3,759 లబ్ధిదారులు ఉన్నారని ఈ అంశాల్లో, ఈ గణాంకాల్లో ఎవరు దోచుకున్నారు, ఎందుకు ఈ అపవాదు వేశారు? ఎందుకంటే మాలలు ప్రశ్నిస్తున్నారు, మాలలు తిరుగుబాటు చేస్తున్నారు, మాలలు ప్రతి మీటింగ్లో, ప్రతి ఆర్గనైజేషన్లో ప్రముఖ పాత్ర వహిస్తున్నారు. వీళ్ళని శత్రులుగా చూపిస్తే మిగతా మొత్తం సమాజాన్ని పోలరైజ్ చేసి ఎన్నికలలో లబ్ధి కలిగించడానికి కేంద్రంలో బీజేపీను, రాష్ట్రాల్లో తెలుగుదేశం, జనసేన ఇట్లాంటి పార్టీలని బలపరచడానికి మనువాద రిజర్వేషన్ పోరాట సమితి ఒక కుట్రపూరితంగా ఆర్ఎస్ఎస్ కనుసైన్యంలో పనిచేస్తుంది. కనుక దీన్ని తప్పనిసరిగా మేము ఎదుర్కొంటాం. న్యాయస్థానాల్లో ఇది నిలబడదు. ఆంధ్రప్రదేశ్ మాల ఉద్యోగుల సంఘంగా మేము ఈ ఆర్డినెన్స్ కానీ లేకపోతే చట్టం కానీ ఎప్పుడైతే బయటికి రిలీజ్ అవుతుందో డెఫినెట్గా నేను ఆల్రెడీ నేషనల్ షెడ్యూల్ కాస్ట్ కమిషన్కి మా యొక్క రిప్రజెంటేషన్ ఇచ్చాను. ఈ యొక్క బిల్లును అనుమతించొద్దని, అలా దాని యొక్క విధి విధానాలు, వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ల అంశాలన్నిటిని కూడా వాళ్ళకి పంపించడం జరిగింది. కనుక ఈ అంశాలని సమగ్రంగా ఆలోచించుకొని హేతుబద్ధత కలిగిన వాళ్ళు, లౌకికవాదులు, బౌద్ధులు అందరూ కూడా ఈ అంశాలను విస్తృతంగా ప్రచారం చేయండి. బహుజన యుద్ధబేరి ఛానల్ మనదే. అందరూ దీన్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నమో బుద్ధాయ, జై భీమ్, జై భారత్, జై సంవిధాన్.